హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి విశాఖపట్నం వేపగుంట నుంచి నాగరాజు గారు 5.1 ఛానల్ యాంప్లిఫైర్ ఆర్డర్ చేశారండి. అయితే విశాఖపట్నం మన దగ్గర కాబట్టి నాగరాజు గారు ఏమంటారంటే, సార్ నేను వచ్చి పట్టుకుపోతాను అన్నారు. చక్కగా నాగరాజు గారు రావడము, యాంప్లిఫైర్ ఆయనకి చెక్ చేసి చూపించడం, ఇచ్చేయడం కూడా జరిగింది. ఒకసారి యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేశాను, ఏ రిమోట్ కిట్లో వాడాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్స్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానెల్, గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ప్యానెల్ మీద ఉన్నాయి. ఈ బటన్స్ త్రూ రిమోట్ కిట్ మనకి రిమోట్ లేకపోయినా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో అయితే తీసుకున్నామండి. ఇక రెండో యాంప్లిఫైర్కి వద్దాము. రెండో యాంప్లిఫైర్ చూసినప్పటికీ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే మా బాబీ అన్నట్టు ట్విన్స్ అని చెప్పొచ్చండి. రెండు యాంప్లిఫైర్ పక్క పక్కన పెడితే ఒకే విధంగా ఉన్నాయి. అసలు పోలిక ఏది అంటే ఏది ఎవరిది అని చెప్పడానికి, పోలిక వేయడానికి కూడా ఏమీ లేదు. ఒకసారి ఈ యాంప్లిఫైర్స్ ఇంటర్నల్ చూద్దాము, ఏ విధంగా డిజైన్ చేసాం ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ చేస్తామండి. ట్రాన్స్ఫార్మరు ప్యూర్ కాపర్ 24/0 ఆంప్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాము. ఇది సాన్వా కంపెనీ కెపాసిటర్, త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడు. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి మహారాజా బోర్డు అయితే తీసుకున్నామండి. సబ్వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో తీసుకున్నాము. హీట్ సింగిల్కి ఇరువైపులా ఫ్యాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ, నాయిస్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా క్లియర్గా వస్తుంది. హీటింగ్ కంప్లైంట్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే నియర్ ఒక 10 డేస్ నుండి వాడుతున్నాను. 2 సెట్లు కూడా ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే నాకు కనబడలేదు. ఇది రెగ్యులర్గా చెప్పుకునే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు అండి. ఆస్ట్రా వెర్సనైట్ రిమోట్ కిట్టు. మరి రిమోట్ కిట్ కోసం ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఈ యాంప్లిఫైర్ అనేది మనం ఆస్ట్రా 7.1కి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో రెండో యాంప్లిఫైర్ చూద్దామండి. అలా రెండో యాంప్లిఫైర్ చూసినప్పటికీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ 24/0 ఆంప్ ట్రాన్స్ఫార్మరు, మెటల్ డయోడు, త్రినిక్స్ కంపెనీ, సాన్వా కెపాసిటర్స్. అదేవిధంగా సేమ్ స్పీకర్ ప్రొడక్షన్, సేమ్ సప్రియామ్ బోర్డు. ఈ బోర్డులు వచ్చినప్పుడు కూడా సేమ్ సబ్వూఫర్ కుమార్ ఆడియో వాడాము. 5 ఛానల్ వచ్చినప్పటికి మహారాజా కంపెనీ బోర్డు వాడాము. హీట్ సింగిల్కి 20గా 2 ఫ్యాన్స్ తీసుకున్నాము. సో ఈ 2 యాంపులకు కూడా బ్యాక్ లైట్స్ వచ్చినప్పటికి బ్లూ కలర్ బ్యాక్ లైట్స్ అయితే వేయడం అయితే జరిగింది. మీకు ఆన్ చేసి చూపిస్తానండి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో రెండు కూడా 5.1 ఛానల్ యాంప్లిఫైర్. కావాలంటే 7.1కి మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 2 యాంప్లిఫైర్, ఒక యాంప్లిఫైర్కి ARC అయితే కనెక్ట్ చేసి ఉంచాను. ఒక డాల్బీ కంటెంట్ అనే వీడియో అయితే ప్లే చేస్తానండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. మొదటి యాంప్లిఫైర్ సౌండ్ టెస్టింగ్ చూసారండి. ఇప్పుడు రెండో యాంప్లిఫైర్ సౌండ్ టెస్టింగ్ అనేది చూద్దాము. ARC కనెక్ట్ చేశాను. ఒక డాల్బీ కంటెంట్ ఉన్న ఆడియో అయితే ప్లే చేస్తున్నాను. दिल से रे